ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ వేయొచ్చు కదా. ప్రతిపక్షాల మీద మా మీద సిట్ల వేస్తున్నారు. కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మా మీద మాత్రం సిట్ల వేస్తున్నారు. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేస్తున్నారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ మీద సిఐడి వేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు?